శ్రీమాత్రే నమః. ఈరోజు 113, 114, 115 శ్లోకాలు చెప్పుకుందాం. ముందుగా 113వ శ్లోకం. అగ్రగణ్య అచింత్యరూప కలికల్మషనాశిని కాత్యాయని కాలహంత్రి కమలాక్ష నిషేవిత. అగ్రగణ్య అంటే ప్రథమురాలు, దేవతలందరిలో ప్రథమురాలు అనే అర్థం. అచింత్య రూప చింతన ద్వారా తెలుసుకున్నటకు వీలు కానిది. కలికల్మషనాశిని కలియుగంలో ఉన్నటువంటి అన్ని పాపాలను పోగొట్టినటువంటి తల్లి. కాత్యాయని కతుని యొక్క కుమార్తె. కాలహంత్రి మృత్యువును హరించునది. కమలాక్ష నిషేవిత విష్ణుమూర్తిచే విశేషంగా సేవింపబడుతున్నటువంటి తల్లి. 114వ శ్లోకం. తాంబూల పూరితముఖి దాడిమి కుసుమ ప్రభ మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్రరూపిణి. తాంబూల పూరితముఖి తాంబూలము చేత పడినటువంటి ఎర్రని నోరు కలిగినటువంటిది. దాడిమి కుసుమ ప్రభ దానిమ్మ పువ్వు ప్రభతో విరాజిల్లునది. మృగాక్షి జింక కన్నుల వంటి కన్నులు కలిగినది. మోహిని మోహమును కలుగచేయినది. ముఖ్య అంటే అన్నిటికన్నా ముందుగా పుట్టినది. మృడాని పరమ సుఖమునసుగు శివుని పత్ని. మిత్రరూపిణి మిత్రుడని పిలువబడే సూర్యుని రూపంగా కూడా అమ్మవారు ఉన్నదట. 115వ శ్లోకం. నిత్యతృప్త భక్తనిధి నియంత్రి నిఖిలేశ్వరి మైత్యాదివాసనాలభ్య మహాప్రళయ సాక్షిణి. నిత్యతృప్త అంటే ఎప్పుడూ తృప్తిగా ఉండేటువంటి స్వభావం కలిగినది. భక్తనిధి భక్తులకు నిధి వంటిది. నియంత్రి సర్వము నియంత్రించినది. నిఖిలేశ్వరి సకల ప్రపంచాలకు ఈశ్వరి. మైత్యాదివాసనాలభ్య అంటే మైత్రి మొదలగు 4 వాసనలచే పొందబడినది. మహాప్రళయ సాక్షిని మహాప్రళయ స్థితి యందు సాక్షిభూతురాలుగా ఉండేటువంటి తల్లి. తర్వాత 3 శ్లోకాలు తర్వాత వీడియోలో చెప్పుకుందాం.